లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ బస్సు యాత్ర చేపడుతోంది. అయితే ఈ నెల 24 నుంచి మే 10వ తేదీ వరకైతే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇక మిర్యాలగూడ నుంచి రోడ్ షో కేసీఆర్ బస్సు యాత్ర అయితే ప్రారంభమవుతుంది. ఈ యాత్ర 71 రోజుల పాటైతే సాగనుంది. రైట్, ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కేసీఆర్ అయితే బస్సు యాత్ర చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది 17 డేస్ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ రోజు ఎక్కడ ఏంటి అనే విషయాలు అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, మమతా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించున్నారు. ఈ రోడ్ షోలు ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఆయన ఈ రోడ్ షోల ద్వారా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలని పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు అట్లాగే కేటీఆర్, హరీష్, సీనియర్ నేతలతో సమావేశమై సుదీర్ఘంగా ఈ రోడ్ షోలకు సంబంధించి షెడ్యూల్ ని ఖరారు చేశారు. ఆ షెడ్యూల్ మనం పరిశీలిస్తే ఈ నెల 24వ తేదీన మిర్యాలగూడలో ఈ రోడ్ షోలు ప్రారంభమవుతాయి. దాదాపు 24 సభలు ఆయన నిర్వహించబోతా ఉన్నారు. దాదాపు 17 రోజుల పాటు కేసీఆర్ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించే విధంగా రోడ్ షోలు ఖరారు చేశారు. మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన ఆయన రోడ్ షో ఆ తర్వాత సూర్యాపేట 24వ తేదీన మిర్యాలగూడ సూర్యాపేటలో ఉంటుంది. ఏప్రిల్ 25వ తేదీన భువనగిరిలో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 26వ తేదీన మహబూబ్ నగర్, ఏప్రిల్ 27వ తేదీన నాగర్ కర్నూల్, ఏప్రిల్ 28న వరంగల్ రోడ్ షో ఉంటుంది. అట్లాగే ఏప్రిల్ 29 ఖమ్మంలో రోడ్ షో ఉంటుంది. ఏప్రిల్ 30న కొత్తగూడెంలో రోడ్ షో ఉంటుంది. మే 1న మహబాద్, మే 2 జమ్మికుంట, మే 3 రామగుండం, అట్లాగే మే 4 మంచిర్యాల, మే 5 జగిత్యాల, మే 6 నిజామాబాద్, మే 7 కామారెడ్డి, మెదక్, అట్లాగే మే 8 నర్సాపూర్ పట్టణంలో ఉంటుంది. మే 9వ తేదీన కరీంనగర్ లో రోడ్ షో ఉంటుంది. మే 10వ తేదీన సిరిసిల్ల రోడ్ షో ఉంటుంది. సిద్దిపేటలో బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ముగుస్తుంది. దాదాపుగా 17 రోజుల పాటు అంటే వచ్చే నెల 11వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమం ఆ రోజు ముగుస్తుంది. కాబట్టి తేదీ వరకు కేసీఆర్ ఈ రోడ్ షో కార్యక్రమాల షెడ్యూల్ ని ఆయన విడుదల చేశారు. ఆయన రోడ్ షోలు ముగిసిన పట్టణంలోనే రాత్రి బస చేసి ఆయన ఉదయం అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యే విధంగా షెడ్యూల్ ని ఖరారు చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఏ రకంగానైతే అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాప్టర్ లో ప్రచారం చేశారో కేసీఆర్, దానికి భిన్నంగా ఈసారి బస్ యాత్ర ద్వారా ప్రజలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు షెడ్యూల్ ఖరారైంది. దాదాపు 17 రోజుల పాటు ఆయన ఈ రోడ్ షోలు నిర్వహించి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ఆయన దాని టూర్ షెడ్యూల్ ని ఖరారు చేస్తున్నారు. మమతా, రైట్, థ్యాంక్ యూ వసు.